కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ నాలుగెసల రాజు కథలు కథా సంపుటం నుంచి మానవత్వం టాపర్. రచన శ్రీ నాలుగెసల రాజు, లాయర్ బాబు, విజయనగరం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నాలుగెస్తల రాజుగారిగా ప్రసిద్ధులైన శ్రీ సాగి శివసూర్య సత్య వెంకట రమణమూర్తి రాజుగారు విజయనగరంలో న్యాయవాదిగా అనేక సాహిత్య సాంస్కృతిక సభలను నిర్వహిస్తూ సాహిత్య సాంస్కృతిక సేవ చేస్తున్నారు. గగనంలో నా తార వీరి మొదటి కవితా సంపుటి. నాలుగెస్తల రాజు కథలు మొదలగు సంకలనాలను ప్రచురించారు. వీరి సంస్థ ద్వారా సగం ధరకే పుస్తకాలను సాహిత్యాభిలాషులకు అందిస్తారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సాహిత్యం, పుస్తకాల విలువ తెలిసిన శ్రీ రాజుగారు ఎవరినైనా కలిసినప్పుడు ఫలాలు, బొకేలకు బదులుగా పుస్తకాలను కానుగ్గా ఇస్తూ ఉంటారు. తాత, రేపు నా పుట్టినరోజు, నీవు మా ఇంటికి భోజనానికి రావాలి అంటూ కాన్వెంట్ గేటు ముందు జోళ్లు కుట్టుకుంటున్న దుర్గయ్యతో చెప్పింది కళ్యాణి. కళ్యాణి కాన్వెంటులో 10వ తరగతి చదువుతోంది. దుర్గయ్య నవ్వుతూ, తప్పకుండా వస్తాను తల్లి, పరీక్షలకు బాగా చదువుకోవాలి, నా తల్లి పెద్ద ఆఫీసర్ కావాలి అంటూ తన పనిలో పడిపోయాడు. పుట్టినరోజు పండుగ సంబరంగా జరుగుతోంది. సాయంత్రం నుండి అందరూ వస్తున్నారు. కళ్యాణి తండ్రి రెవెన్యూ శాఖలో పెద్ద ఆఫీసరు. ప్రభుత్వ కారు, మెడలో అడ్డంగా బెల్ట్ ఉన్న నౌకరు, ఇవి చాలు అతని హోదా చెప్పడానికి. ఆయన హోదాకు తగ్గట్టుగా పెద్ద మనుషులు వస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు కళ్యాణి తండ్రి వామన్రావు. కళ్యాణి క్లాసు పిల్లలు చిన్న చిన్న బహుమతులు పట్టుకొచ్చి ఆమె చేతిలో పెడుతున్నారు. కార్యక్రమం అప్పటికే 2 గంటలు గడిచింది. దుర్గయ్య పొట్టి నిక్కరు, నలిగిపోయిన చేతుల బనియను, చేతిలో కళ్యాణి కోసం కొన్న తాటితాండ్ర చిన్న ప్యాకెట్టు. దుర్గయ్యకు తెలుసు ప్రతిరోజు కళ్యాణి స్కూల్ గేటు వద్ద తాటితాండ్ర కొనుక్కు తింటుందని. అందుకే అనుకున్నాడు, నా చిట్టి తల్లికి ఇష్టమైన తాటితాండ్ర ఇవ్వాలని. దాని ఖరీదు 5 రూపాయలు. వామన్రావు దుర్గయ్యను చూసి భిక్షగాడు వస్తున్నాడు అనుకుని, వెళ్ళి బయటకు అని కసురుకున్నాడు. బాబూ, కళ్యాణి పుట్టినరోజట, నన్ను అమ్మాయి పిలిచింది అని నెమ్మదిగా అన్నాడు. వామన్రావు కోపంగా, నువ్వెవరివి, అమ్మాయి పిలవడమేంటి అని గర్జించాడు. బాబూ, నేను కాన్వెంట్ గేటు దగ్గర జోళ్లు కుట్టుకుంటాను. కళ్యాణి తల్లి భోజనానికి రమ్మంది బాబు, అందుకే వచ్చాను. వామన్రావు సహనం కోల్పోయాడు. నీకు బుద్ధి లేదా? పెద్ద పెద్దవాళ్ళు వచ్చే ఫంక్షన్కి ఏ ముఖం పెట్టుకొచ్చావు? కళ్యాణి చిన్నపిల్ల, దానికి తెలియకపోవచ్చు, నీకు తెలియదా ఇలాంటి సందర్భంలో రాకూడదని? ఇంతలో కళ్యాణి పరిగెత్తుకుంటూ వచ్చి, దుర్గయ్య తాత వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, ఏమిటి చేతిలో అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఇదిగోనమ్మా తాటితాండ్రా, నీకిష్టమని తెచ్చాను అంటూ కళ్యాణి చేతిలో పెట్టి వెళ్ళిపోతుండగా, తాత భోజనానికి ఉండవా అని అమాయకంగా అడిగింది. ఇంతలో పక్కనున్న కళ్యాణి తండ్రి, కళ్యాణి, పెద్దవాళ్ళ ఫంక్షన్లో ఇలాంటి వాళ్ళు రాకూడదమ్మా, వెళ్ళిపోని అంటూ కూతుర్ని సముదాయించిపోయాడు. దుర్గయ్య వెళ్ళిపోయాడు. కళ్యాణి ముఖం పాలిపోయింది. ఎవరు ఆగినా, ఏది ఆగినా కాలం ఆగదు. మరుసటి రోజు ఉదయం కళ్యాణి కాన్వెంట్కి బయలుదేరింది. వామన్రావు పేపర్ చదువుకుంటున్నాడు. కళ్యాణి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, రాత్రి పెద్దవాళ్ళు అని ఒక మాట అన్నావు, దాని అర్థం నీకు తెలుసా నాన్న? నాకు తెలిసిన అర్థం నీకు చెబుతాను. రాత్రి నా పుట్టినరోజుకు వచ్చిన అందరిలో దుర్గయ్య తాత పెద్దవాడు నాన్న. పెద్దవాళ్ళంటే కార్లు, బంగళాలు ఉన్నవాళ్ళు కాదు నాన్న, ప్రేమ, మనసు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు. రాత్రి ఎంతోమంది వచ్చారు. అందరూ బహుమతులు, బట్టలు, బొమ్మలు, ఆభరణాలు తెచ్చారు. నాకు తినడానికి ఎవరైనా తెచ్చారా నాన్న? నాకిష్టమైన తాటితాండ్ర నేను తింటానని ఆశతో తెచ్చిన దుర్గయ్య తాత పెద్దవాడు నాన్న. తల్లిదండ్రులు పిల్లల పుట్టినరోజులు వారి హోదా, అంతస్తు చూపించుకోవడానికే చేస్తారు, కానీ వాళ్ళ మనసుకు ఏది కావాలో ఆలోచించరు నాన్న. 6వ తరగతిలో ఓసారి నా జోళ్లు పోయాయి. మండు వేసవి. నేను ఇంటికి రోజులాగే నడిచి రావాలి. గేటు దగ్గరకు వచ్చి దుర్గయ్యను, తాత పాత జోళ్ళుంటే ఇస్తావా, ఇంటికి వెళ్ళాలి, రేపు నీకు ఇచ్చేస్తాను అని అడిగాను. దుర్గయ్య, తల్లి, నా దగ్గర పాత జోళ్ళు ఉండవమ్మా, అయినా ఇల్లు దగ్గరే కదా తల్లి, నేనే నిన్నెత్తుకుని దిగబెడతాను తల్లి అని బయలుదేరగా
తాత, మరి నీ షాప్లో సామాన్లల్లా వదిలేసి వచ్చేస్తే ఎవరైనా పట్టుకుపోరా అని అన్నాను. దుర్గయ్య సమాధానంగా, నా బంగారు కొండ కన్నా నా సామాన్లు ఎక్కువ కాదమ్మా. సామాన్లు పోతే ఏదోలాగా కొనుక్కుంటాను. కానీ నా బంగారు తల్లి ఈ ఎండలో కాళ్ళకి జోళ్ళు లేకుండా వెళితే నా గుండె కాలిపోతుందమ్మా అంటూ కదిలాడు. ఇప్పుడు చెప్పు నాన్న, పెద్దవాళ్ళంటే అర్థం అంటూ చిరాగ్గా కాన్వెంట్కి వెళ్ళిపోయింది. వామన్ రావు ఒక్క క్షణం స్థాణువులో ఉండిపోయాడు. ఆఫీసులో ఎందరికో క్లాసులు ఇచ్చిన తను కూతురి వద్ద క్లాస్ తీసుకోవడం నామోషీగా ఉన్నా, ఒక తండ్రికి జీవితంలో నిజమైన ఆనందం పిల్లల చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే అన్న సూక్తి గుర్తుకొచ్చి ఆనందం కలిగింది. కాలం 10 ఏళ్లు కదిలిపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు, తనను సృష్టించిన భగవంతుని కోసం కూడా ఆగదు. కళ్యాణి భర్త ఐఏఎస్ ఆఫీసరు. పెళ్ళయ్యాక భర్త సమక్షంలో జరుపుకోనున్న మొదటి పుట్టినరోజు మరుసటి రోజే. నాన్న ఆరోగ్య కారణాల వలన పదవీ విరమణ ముందుగా చేసుకున్నారు. అందుకే పుట్టినరోజు నాన్న ఇంట్లో జరుపుకోవాలని నిర్ణయించుకుని తన కన్నవారింటికి వచ్చింది. నాన్న, రేపు నా పుట్టినరోజు, నీ ఇంట్లో జరుపుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. వామన్రావుకు చాలా ఆనందం కలిగింది. 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు చింతించిన కళ్యాణి నాటి నుండి పుట్టినరోజులు జరుపుకోలేదు. మళ్ళీ మనసు మార్చుకుంది, మంచిదే అనుకున్నాడు. రాత్రి భర్తతో చెప్పింది 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నాటి నుండి నా మనసులో అలజడి, అణుచుకోలేని ఆవేదన. మీరు అనుమతిస్తే రేపటి నా పుట్టినరోజుకు దుర్గయ్యని పిలుస్తాను. అతనిని తగు రీతిలో గౌరవించాలి. అతని కళ్ళలో ఆనందం చూడాలి. అతని నోటి నుండి తల్లి అనే ఆప్యాయమైన మాట వినాలి. భర్త సరే అన్నాడు. సాయంత్రం పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతోంది. మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు లేరు. కళ్యాణి నాన్న కాలం మార్పును గమనిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం అతని హీరో, నేడు అతను కూడా ఒక అతిథి మాత్రమే. దుర్గయ్య వచ్చాడు నిక్కరు, పాత చేతులు బనియనుతో. వయస్సు వడిలింది, ముఖం కళ కూడా తగ్గింది. చేతిలో చిన్న ప్యాకెట్, అందులో ఏముందో కనిపించదు. దుర్గయ్యకు మాత్రమే తెలుసు, తాటితాండ్రా అని. పుట్టినరోజు కేక్ కట్ చేసింది కళ్యాణి. అందరూ కేక్ తిన్నారు. కళ్యాణి భర్త రమేష్ ఠాగూర్ లేచి నిలబడ్డాడు. నేడు నా భార్య పుట్టినరోజు. మీరందరూ వచ్చి ఆశీర్వదించారు, ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన అతిథుల్లో దుర్గయ్య అనే జోళ్లు కుట్టుకుని ఆయన ఉన్నాడు. నా భార్య కాన్వెంట్లో చదువుకునే రోజుల్లో గేటు వద్ద జోళ్లు కుట్టుకుని ఉండేవాడట. ఇంత వయసు వచ్చినా నేటికీ అదే పనిలో ఉన్నాడు. పుట్టినరోజంటే ఘనమైన సంబరాలు కాదు, బహుమతులు అందుకోవడం, ఖరీదైన భోజనాలు అందించడం అంతకన్నా కాదు. పుట్టినరోజుకు పరమార్థం ఉండాలి. ఒక ప్రయోజనం ద్వారా జన్మనిచ్చిన భగవంతుని రుణం తీర్చుకోవాలి అంటూ, దుర్గయ్య ఇలా రా అంటూ పిలిచాడు. దుర్గయ్య కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు చెదురుతున్నాయి. దగ్గరగా వచ్చాడు. రమేష్ ఠాగూర్ మళ్ళీ ఇలా అన్నాడు. దుర్గయ్యకు వయసు మళ్ళింది. ఎండలో వానలో ఇంకా ఈ కష్టం ఎన్నాళ్ళు? అందుకే ₹1,00,000 చెక్కు దుర్గయ్యకి ఇస్తున్నాను. ఈ డబ్బుతో చిన్న జోళ షాపు పెట్టుకుని శేష జీవితం గడపాలని నా కోరిక. అంతా గమనిస్తున్న కళ్యాణ్ అనుకుంది, పెళ్లినాడు ఐఏఎస్ టాపర్ని చేసుకున్నానని ఆనందం పొందాను. కానీ నేడు మానవత్వం టాపర్ నా భర్త అని అమితానందంగా ఉంది. దుర్గయ్య రమేష్ చేతిలో చెక్కునందుకొని కళ్యాణి వద్దకొచ్చి కాళ్ళకు నమస్కరిస్తుండగా పాదాలపై 2 కన్నీటి పుట్లు రాలేయి. మనసులో కళ్యాణి అనుకుంది, దుర్గయ్య తాత, నీ కన్నీటితో తడిసిన నా పాదాలు పవిత్రమైపోయాయి. వారం రోజుల్లో దుర్గయ్య జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. షాపులో అతను కూర్చునే సీటు వెనక కళ్యాణి ఫోటో, ఆ ఫోటో కింద 2 లైన్లు. దేవతలు ఆకాశంలో ఉండరు, భూమి మీదే ఉంటారు. మీరింతవరకు మానవత్వం టాపర్ కథ విన్నారు. రచన శ్రీ నాలుగెస్తల రాజు, లాయర్ బాబు, అడ్వకేట్, విజయనగరం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విజయనగరం వానపాం షాప్ కీర్తిశేషులు బత్తుల ముత్యాలరావు గారికి అంకితం ఇచ్చారు రచయిత. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా
మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి